హాయ్ అండి. చాలామంది తండ్రి సంపాదించిన ఆస్తి మీదో, తాతలు సంపాదించిన ఆస్తుల మీదో ఆధారపడుతూ బతుకుతూ ఉంటారు. మేము కూడా 7 తరాలు కూర్చుంటే తరగని ఆస్తి, కోటీశ్వర్లు. మా తాతగారు రామకృష్ణరాజు, ముత్తాతగారు రామకృష్ణరాజు, తాతగారు బాపిరాజు ఇంతమంది సంపాదించి కోట్లు కూడబెట్టి ఉంచారు. 7 తరాల వరకు ఆస్తులు బాగానే ఉన్నాయి. 8దో తరం నుంచి తగ్గుతూ వస్తుంది. మాది 8దో తరం. అందుకని పనులు చేసుకోము. మా ముత్తాతలు తాతలు కోటీశ్వర్లు జమీందారులు. మేమేం పనులు చేసుకోము, ఇంట్లో కూర్చుంటాం ఖాళీగా. తల్లిదండ్రులు సంపాదించిందంతా తినేసేసి మెదలకుండా ఉంటే ఎవడో కూడా వచ్చి అన్నం పెడతాడు అంటే ఎట్లా కుదురుతాయి చెప్పండి. లేచి ఏదో ఒక పని చేసుకోండి. చాలామంది సోమరిపోతుల్లాగా తండ్రుల పేర్లు తాతల పేర్లు చెప్పుకుంటూ మేము అలా బతికాం కదా, ఇప్పుడు వెళ్ళి ఏ పని చేస్తాం మేము, వాడి దగ్గర పని చేయటం ఏంటి, వీళ్ళ దగ్గర ఉండటం ఏంటి అని చెప్పి ఏ పని పాట లేకుండా అప్పులు చేసుకుంటూ తెలిసిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే టయానికి వాళ్ళ మీద అలిగి బాధలు పడి ఎవరో తెచ్చిచ్చిన బియ్యంతోనూ వాటితోనూ గడుపుతున్నారు చాలామంది. అందుకని మేము కూడా 7 తరాల వరకు బాగా జమీందారులు. 1000 ఎకరాల పొలం ఉన్నది. మా తాత ముత్తాతలకు 1000 ఎకరాలు ఉన్నాయని చెప్పి మనం కూడా తిని కూర్చుందామంటే ఎలా కుదురుతుంది చెప్పండి. అందుకని ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి బతుకు వాళ్ళదే, ఎవరి పొట్ట వాళ్ళదే. అందుకని ఏ తరంలో అయినా సరే ఎవరికి వాళ్ళు సంపాదించుకోండి చక్కగా. అర్థమవుతుందా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడద్దు.